కూడా మేము అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని తీరుస్తున్నాము. అది పర్సనల్గా వచ్చినా లేదా పార్టీ పరంగా కావాలనుకుంటే మేము అది మా రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కానివ్వండి, మేము వాళ్ళ సమస్యల పట్ల ఎలా నిలబడాలి అంటే బహిరంగంగా ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి ప్రతి లూప్ హోల్ని వాడుకొని ఎదగాలనే ఆలోచన మాది కాదు. అక్కడ ఆ మనిషికి ఆ వ్యవస్థకి ఒక మంచి జరగాలి అనేది ఒక్కటే మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం గురించి ఆలోచిస్తాం. కాబట్టి మేము అంటే మేబీ ఎక్కువ నేను ఇందాక చెప్పినట్టు మేము హోర్డింగ్స్ కట్ల, కానీ జనసేన పార్టీ అక్కడ ఉంది అని తెలుసు. మా కార్యాలయానికి మాత్రమే బోర్డు ఉంటుంది. అక్కడికి ఎవరు ఏ సమస్యతో వచ్చినా 100% వాళ్ళ సమస్య తీరుతుంది. అసలు ఏంటి నిహారిక గారి టార్గెట్ ఏంటి? అసలు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడమా? ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడం అని కాదు, నేను పెరిగింది ఆ నియోజకవర్గంలో కదా. సో డెఫినెట్లీ అది అభివృద్ధి చెందితే చూడాలి. అక్కడ ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రతి దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి నాకు కూడా ఉంటుంది కదా. మాకు మంచి రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, ఎక్స్పాండ్ అవుతున్న సిటీ, యాక్సిడెంట్స్ అయితే మరీ దారుణం. చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మాకు తెలుసు. సో అక్కడ అంటే ఎక్స్పాండ్ అవుతుంది సిటీ. చేసినప్పుడు ప్రభుత్వం శ్రద్ధ చూపించి అక్కడ ఎమ్యూనిటీస్ కూడా అలానే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మా దగ్గరే అంటే మా నియోజకవర్గానికి కాకపోయినా కూడా మాకు వెరీ నియర్ బై అటాచ్డ్గా మాకు ఒక డంప్ యార్డ్ ఉంది. అది అక్కడ నుంచి మూవ్ చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. అక్కడ డంప్ యార్డ్ అది తేలదు. అలాగే అక్కడ ల్యాండ్ భూ కబ్జాలు చాలా ఉన్నాయి. సో యాక్చువల్ ఓనర్స్ చాలా బాధపడుతున్నారు. దాని గురించి ఎలాంటిది ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా అది మారదు. మాకు ఎక్కడైతే సిగ్నల్స్ అవసరం అంటే ట్రాఫిక్ పెరుగుతోంది, ఎక్కువ మంది ట్రావెలింగ్లో ఇబ్బంది పడుతున్నారు, సిగ్నల్స్ పెట్టాలి అని కానివ్వండి, డివైడర్స్ కానివ్వండి, అసలు యాక్చువల్ రోడ్సే ఉండవు, ఇంకా డివైడర్స్ సిగ్నల్స్ తర్వాత. కరెక్ట్ రోడ్లు లేవు, మంచి నీటి సరఫరా అంటే తాగునీరు అనేది మాకు అందరికీ అవైలబుల్గా లేదు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద మా దృష్టికి సమస్యలు వచ్చాయి. మేము వాటిని రిప్రజెంటేషన్స్ రూపంలో గవర్నమెంట్ ఆఫీసులకి మా వాళ్ళు వెళ్ళి ఇస్తూనే ఉన్నాము. ఇలా కాకుండా స్పెసిఫిక్గా మా దగ్గరకు వచ్చిన సమస్యలు కూడా మేము తీరుస్తున్నాం. జిహెచ్ఎంసీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? అసలు కూటమితో పోటీ చేస్తుందా లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా, మొత్తానికి పోటీ చేయకుండా అసలు మీ పాత్ర ఏంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ పోటీ కూటమితో ఉంటుందా సింగిల్గా ఉంటుంది అనేది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మేము సింగిల్గా అయినా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాము, కూటమిలో అయినా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఎట్ ది ఎండ్ జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయడం మాత్రం జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీ కూటమి ప్రభుత్వాన్ని ఓడగొడతాని వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే గట్టి శపథం చేస్తున్నారు. రప్ప రప్ప అనే నినాదాలు కూడా బలంగా చెప్తున్నారు. ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ అధికారం కోల్పోతే అనే క్వశ్చనే లేదు. ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి ఉన్నారు, అధికారంలో ఉండి పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఏ రోజు ప్రజా సమస్యలు తీసుకొచ్చి అసెంబ్లీలో నిలబడి మాట్లాడగలిగారు? ఎవరికి వాళ్ళు సొంత ప్రెస్ మీట్లు పెట్టేసుకొని నోటికి వచ్చింది మాట్లాడితే అక్కడ ప్రజా సమస్యలు తీరవు కదా. ప్రజా సమస్యల మీద పోట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి కొట్లాడాలి. అసెంబ్లీకి వచ్చే ధైర్యమే లేదు. ఇంకా మా పార్టీని ఏం చేస్తారు, మా కూటమి ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? టీడీపీ వర్సెస్ జనసేన అనేసి కార్యకర్తలు చీలిపోతురు అనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఏ మనిషి ఇంకొకలాగా ఆలోచించరు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఆన్ ఏ గ్రౌండ్ లెవెల్ వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు, కష్టపడి ఉంటారు, పార్టీని ఎంతో నమ్ముంటారు. కాబట్టి మా పార్టీ అనే పార్టీల మీద ఉన్న అభిమానంతో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. బట్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇది కూటమి ప్రభుత్వాన్ని ఎఫెక్ట్ చేసే అంత పెద్ద సమస్యలు అయితే కాదు. మీ తరపున కానీ మీ పార్టీ తరపున కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కానివ్వండి, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకి కానివ్వండి, ఒక జనసేన పార్టీ నాయకురాలిగా జనసేన పార్టీని రిప్రజెంట్ చేస్తూ నేను ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, ప్రజా సమస్యలు ఎక్కడున్నా దాని పరిష్కారం దిశగా ప్రజల పక్షాన్ని నిలబడడానికి, ప్రజల గొంతుకై నిలబడడానికి జనసేన పార్టీ ప్రతి క్షణం ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడే కాదు, ఎలక్షన్స్ వచ్చినప్పుడే జనసేన పార్టీ కాదు, మీకు 24/7 ఏ రోజు కావాలన్నా కూడా మా ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ గారు కానివ్వండి, లేదా ఏ నియోజకవర్గాల వారీగా ఏ నాయకులున్నా ప్రతి ఒక్కరం కూడా మీకు అందుబాటులో ఉంటాము. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి రాజన్స్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.